భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఒక వ్యక్తిని నాకు అడిగాడంట. "ఏం బాబు దిగులుగా ఉన్నావు" అని. ఆ వ్యక్తి, "స్వామి, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. నాకు ఒక హెల్ప్ చేస్తావా స్వామి" అని అడిగాడంట. భగవంతుడు, "ఏమి హెల్ప్ చేయమంటావు?" "ఏమీ లేదు స్వామి, నన్ను చంపే స్వామి. ఆమె లేకపోతే నేను ఉండలేకపోతున్నాను" అని భగవంతుడితో రోధించాడంట. అప్పుడు భగవంతుడు, "మొన్న ఒక అమ్మాయి కూడా ఇలాగే అడిగింది. నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు, నన్ను చంపేసేయమని. మరి నేను నిన్ను అడుగుతున్నాను, దేవుడు ఎందుకు పుట్టించాడు మిమ్మల్ని? నన్ను దర్శించుకొని నేను చెప్పిన పనులు చెయ్యమని. నేను చెప్పిన పనులు ఏంటి? మానవ సేవే మాధవ సేవ, జీవుల సేవే దేవుని సేవ. మూగ జీవాలు ఆకలితో అలమటించి చనిపోతుంటే నువ్వు ఆవిడ పక్క నుంచి వెళ్ళిపోతూ వాడిని పట్టించుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, మనుషులు ఆకలితో ఉంటే పట్టించుకోకుండా నీ ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు నీ కష్టం వచ్చిందని రోధిస్తున్నావు. కష్టం అంటే ఏంటో తెలిసిందా? నేను పుట్టించిన పరమార్థాన్ని మరిచిపోయి మాయలో పడుతున్నావు. నీకు ఒక విషయం చెప్పనా? హోటల్కి వెళ్తావు, టిఫిన్ చేస్తావు, బిల్లు చెల్లించి వచ్చేస్తావు. అంతేగాని హోటల్ కొనాలని చూడవు కదా. కొనాలని చూస్తే అప్పుల పాలైపోతావు, నాశనం అయిపోతావు. అంతే కదా. అలాగే ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు. ఎంతవరకు నీకు ఏమి కావాలో ఆవిడ దగ్గర నుంచి తీసుకోవాలి. అంతేకాని అమ్మాయే సర్వస్వం అనుకోకూడదు కదా. ఆ అమ్మాయి కానీ నువ్వు కానీ ఒక రోజున చనిపోతారు. ఈ విషయం నీకు తెలుసు. మరి శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది? శాశ్వతం భగవంతుడు, అశాశ్వతం జీవితం. మరి ఆ జీవితం గురించి ఎందుకు నువ్వు రోధిస్తున్నావు? అశాశ్వతం గురించి కూడా. అలాగే మీ ఇద్దరికీ అప్పచెప్పిన పని మర్చిపోయి మీరు మాయలో పడి నన్ను కూడా మీరిద్దరూ మోసం చేశారు. నేనేమన్నా బాధపడ్డానా? నేనేమన్నా చనిపోయానా? లేదు కదా. వాళ్ళే మార్పు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను కదా. అలాగే నువ్వు మాయలో పడి అశాశ్వతమైన ఆ స్త్రీ గురించి ఎందుకు రోధిస్తున్నావు? శాశ్వతమైన భగవంతుడి గురించి ఎందుకు రోధిస్తలేదు? ఈ సత్యాన్ని తెలుసుకో. ఏ వస్తువుని డ్యామేజ్ చెయ్యకూడదు, హెల్ప్ చెయ్యాలి. ఈ పరమ సత్యాన్ని తెలుసుకొని ఆ కామాన్ని విడిచిపెట్టి భగవంతుని ప్రార్థించు. బ్రహ్మానందం కలుగుతుంది, ఆనందమయం అవుతావు, గమ్యాన్ని చేరుకుంటావు, అకల సంపదను